ఈ రోజుటి మన రెసిపీస్ హై ప్రోటీన్ విత్ ఫైబర్ కాంబినేషన్ మీల్ ప్లాన్ అనమాట. మీల్ ప్లేట్ ఎట్లా చేసుకుంటున్నాను, ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాన్ వెజిటేరియన్ మానేసిన వాళ్ళకి, లేదు మొదటి నుండి అయినా వెజిటేరియన్స్ అయిన ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా ప్రోటీన్ బ్యాలెన్స్ అవ్వడానికి, అలాగే ఫైబర్ బ్యాలెన్స్ అవ్వడానికి, న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండడానికి హెల్ప్ఫుల్ అయ్యే మీల్ ప్లేట్ ఇది. సో ముందుగా ఒక 4 స్పూన్స్ నేను గోధుమ పిండి, ఇది మల్టీగ్రెయిన్ నేను తీసుకున్నది ఇక్కడ, అది వేసుకొని కలుపుకుంటున్నాను. 4 అంటే ఒక్కొక్క స్పూన్, నేను వేసిన స్పూన్స్తో ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క చపాతీ వస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ కూడా వేసేసి కలిపేశాను. సో ఇది నానుతూ ఉండాలి. ఇది మల్టీగ్రెయిన్ కాబట్టి వెంటనే చేసుకోలేము. మామూలు వీట్ ఫ్లోర్ అయితే మనము ఆశీర్వాద్ వీట్ ఫ్లోర్ అట్లయితే వెంటనే చేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ అయితే కాస్త కలిపేసి పక్కన పెట్టుకోవాలి, కొంచెము నానాలన్నమాట. అప్పుడే చేసుకుంటే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. లేదంటే కొంచెము గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తేపులు వస్తూ ఉంటాయి మల్టీగ్రెయిన్ ఆట వెంటనే మనము చపాతీ చేసేసుకుంటే. సో ఇవాళకి నేను వాడుతున్న వెజిటబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్ అండ్ టొమాటోస్. దాంతోపాటు ఇంకా ఏం యూజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, ఏం డిషెస్ చేయబోతున్నాను అనేసి. చపాతీలు ఏంటి అని అంటే స్టఫ్డ్ చపాతీ అనమాట. ఆ స్టఫ్ చేసేది వచ్చేసి గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ విత్ క్యారెట్. గ్రీన్ పీస్లోను పన్నీర్లోను రెండిట్లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది, అండ్ క్యారెట్లో వచ్చేసి ఫైబర్ ఉంటుంది. సో కాంబినేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, అండ్ స్పైసెస్ కూడా యాడ్ అవుతాయి. ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను. దాంతోపాటుగా ఇది గ్రేవీ కూడా చేసుకుంటున్నాను. ఎట్లా అంటే క్యాప్సికమ్, పన్నీర్ అండ్ టొమాటోస్ తోటి. టొమాటోస్ వచ్చేసి ప్యూరీ చేసేస్తాను, ఎందుకంటే మా సాహితీ తీసి పక్కన పెడతా ఉంటుంది టొమాటో ముక్కలు, అందుకనేసి ప్యూరీ చేసేస్తాను. దాంతో సోక్ చేసి పెట్టుకున్న 15-20 మినిట్స్ నాన్న ఎండుమిర్చి అలాగే జీడిపప్పులతో కలిపి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాం. ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, బిర్యానీ ఆకు ఒకటి, 1 ఇంచ్ 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, షాజీరా, ఇంకా 2 లవంగాలు. ఎక్కువ మసాలా ఏమీ యూజ్ చేయను, కొంచెంగానే వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి. ఇది బటర్తో చేసేది కాదు, లాస్ట్ టైం నేను బటర్తో చేసేది చూపించాను కదా, సో ఇది బటర్ రిలేటెడ్గా కాదు, అందుకనే కొంచెం మసాలా స్పైసెస్ అనేది కొద్దిగా వేసుకున్నాను. ఇంకా ఈ స్పైసెస్తో పాటుగాను మనకి ఈ క్యాప్సికమ్ కూడా కొంచెం వేగాలి. మామూలుగా అయితే పచ్చిగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు అని చెప్పి లాస్ట్లో యాడ్ చేసుకుని కూడా తినేస్తారు. హోటల్స్లో కూడా అట్లాగే ఇస్తారు కదా, లాస్ట్లో యాడ్ చేస్తారు. సో మాకు వచ్చేసి కొంచెము ఉడికితేనే బాగుంటుంది అనేసి నేను కాస్త ఫ్రై చేస్తాను. అలాగే ఇంత చిన్న చిన్నగా చాప్ చేసుకోరు. సో పిల్లలు ఉన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు ఒక పెద్ద వెజిటబుల్ పీస్ ఏదన్నా కనిపించిందంటే తీసి పక్కన పెట్టేసే అలవాట్లు ఉంటాయి, అందుకని నేను సన్నగా చాప్ చేస్తాను అనమాట. సో ఇది కొంచెం మగ్గడానికి మూత పెట్టేశాను. పక్కన స్టవ్ ఆన్ చేసేసి గ్రీన్ పీస్ నానబెట్టి పెట్టుకున్నాను. కొన్ని నానబెట్టు అంటే ఆల్రెడీ నానే ఉంటాయిలే, మెత్తగానే ఉంటాయిలేండి పచ్చివే, అయినా కూడా కాసేపు నీళ్ళలో ఉంచా. అది కాసేపు ఉడకబెడతారనమాట. బాగా మెత్తగా పప్పులాగా అయిపోయేలాగా మ్యాష్ చేస్తే బాగా సాఫ్ట్గా అయ్యేలాగా ఉడకబెట్టడానికి స్టవ్ మీద పెట్టేశాను. దాంతోపాటు ఇక్కడ అల్లం వేసేసాను. అల్లం కూడా వేసేసి కాస్త కలిపేస్తున్నా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ప్యూరీ యాడ్ చేసుకుందాము. ఇక్కడ గ్రీన్ పీస్ అయితే ఉడుకుతున్నాయి, బాయిల్ అవుతుంది వాటర్, చాలాసేపు ఉడకాల్సి ఉంటుంది, బాగా మ్యాష్ అయిపోవాలన్నమాట. సో అది అక్కడ 2 అవుతూ ఉంటాయి కదా, క్యాప్సికమ్ ఫ్రై అవుతుంది, ఇంకా అట్లాగే గ్రీన్ పీస్ ఉడుకుతున్నాయి. ఈ లోపల నేను పీల్ చేసి పెట్టుకున్నాను, తొక్క తీసేసి పెట్టుకున్న క్యారెట్స్ బాగా తురుముతున్నాను. ఇంకా ఇవి ఎందులోకి, చపాతీలోకి స్టఫ్ చేసుకోవడం కోసం తురుముతున్నాను. ఇవి కొంచెము ఎక్కువ తెప్పించాను లాస్ట్ టైము, అయితే లాస్ట్లో వచ్చేసరికి వెజిటబుల్స్ ఇవి కాస్త మెత్తగా అయిపోయాయి. క్యాప్సికమ్ అట్లానే అయిపోయింది, క్యారెట్ కూడా అట్లానే అయిపోయింది. సో ఇక్కడ తురమడానికి, ఇక్కడ గ్రేట్ చేయడానికి కూడా కొంచెము కష్టంగా ఉండేలాగే ఉందన్నమాట. అయినా ఎలాగో చేయి తెగకుండా ఉండాలి అని చాలా జాగ్రత్తగా చేసుకున్నాను. పైన అయిపోయింది. 2 గ్రేట్ చేసేసరికి చాలా వచ్చేసింది. సరే ఇంకా ఇవి రేపు చూసుకోవచ్చులే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, బాక్స్లో పెట్టేసి. ఇక్కడ ఆల్మోస్ట్ బాగా కుక్ అయ్యాయి గ్రీన్ పీస్, బాగానే మెత్తగా మ్యాష్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టుగానే అయ్యాయి. చేత్తో నొక్కి చూడొచ్చు కానీ మళ్ళీ వేడిగా ఉంటుంది కదా అనేసి నేను ఇంకా పట్టుకోలేదు. ఇమాజిన్ చేసుకున్నాను, అజ్యూమ్ చేసుకున్నాను నేనే
బాగానే ఉడికిందిలే అని చెప్పేసి. ఇక్కడ క్యాప్సికమ్ కూడా బాగా మగ్గింది. ఇంకా ఈ టొమాటో, క్యాష్యూ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది కదా ప్యూరీ, ఆ ప్యూరీని యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని అది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకాలి కదా, వేగాలి కదా టొమాటో అంతా కూడాను. సో అది అక్కడ వదిలేసాను. ఇంకా గ్రీన్ పీస్ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి క్యారెట్ తురుమంతా తీసుకున్న, దాంతోపాటు గ్రీన్ పీస్ కూడా కొంచెం చల్లారాయి. సో ఫోర్క్తోనే మనకి మ్యాష్ అయిపోతుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకాసేపు గ్రీన్ పీస్ని ఉడికించాల్సింది. అది యూజువల్గా ఫోర్క్ కానీ స్పూన్తో కానీ మ్యాష్ అయిపోతుంది. ఇంకాసేపు ఉడికించాల్సింది. నేనే అజ్యూమ్ చేసుకున్నాను అయిపోయి ఉంటుందిలే అనేసి. సో ఈ మ్యాషర్ ఉంది కదా, మ్యాషర్ హెల్ప్ తోటి చేసేసాను. అయినా అయిపోయింది, ఇప్పుడు బాగానే స్మాష్ అయిపోయింది. సో నేను చేసిన ఇది హెరిటేజ్ బ్లూ ప్యాకెట్ ఉంటుంది కదా, స్టాండర్డ్ మిల్క్, ఆ ప్యాకెట్తో చేసింది కదా, బాగా పలచగా వచ్చింది పన్నీర్, థిక్గా రాకుండా. లాస్ట్ టైం ఇది మన ఫుల్ క్రీమ్ది కదా, అది బాగా థిక్గా వచ్చింది. ఇందులో వాటర్ వేస్టేజ్ ఎక్కువ పోయింది అండ్ పన్నీర్ ఏమో పలచగా వచ్చింది. కానీ ఓకే, నో ప్రాబ్లం, కొంచెం డిషే కదా అనేసి ఇంకా దీన్ని ఫినిష్ చేసేద్దాము అనేసి సగానికి లోపుగా తీసుకున్నాను పన్నీర్ ముక్కలు. ఇది మనకి చపాతీలోకి స్టఫ్ చేసుకోవడానికి కదా అనేసి. మిగిలింది వచ్చేసి నేను క్యాప్సికమ్ అండ్ ప్యూరీతో కర్రీ చేసుకుంటున్నా కదా, దాంట్లో యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ బౌల్లో వచ్చేసి మనకి సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే పెప్పర్ కూడా వేసుకుంటాను, మిరియాల పొడి కూడా వేసుకుంటాను. ఇంకా అంతే. ఇప్పుడు బటర్ క్రీమ్ ఇట్లా ఉంటుంది కదా, చీజ్ క్రీము, అట్లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే గనక. సో అదంతా ఏమీ లేకుండా మళ్ళీ మనము కొలెస్ట్రాల్కి దూరంగా ఉండాలి కదా, ఇదంతా కూడా ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈ స్టఫ్ అయితే రెడీ అయింది, అది పక్కన పెట్టేసుకున్నాను. ఇక కర్రీ దగ్గరకు వచ్చేసినాను. టొమాటో ప్యూరీ అయితే బాగా ఉడికేసింది. కాబూలీ శనగలు నానబెట్టి పెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసుకున్నా. దాంతోపాటు ఇది పన్నీర్ కూడా పలచగానే ఉంది కదా, మళ్ళీ ఇంకా దీన్ని మ్యారినేట్ చేయడము, నైఫ్తో కట్ చేయడం ఎందుకులే అని నేనే చేత్తో ముక్కలుగా చేసేసాను. ఇంకా కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ 3 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకున్నా. మామూలుగా యూజువల్గా అయితే మనం పన్నీర్ని మ్యారినేట్ చేస్తాం కదా, ఈసారి కడాయిలోనే మ్యారినేట్ అయిపోతుంది. కొంచెం ఉన్నప్పుడు, కొంచెం డిష్ చేసుకునేటప్పుడు ఇట్లా కంక్లూడ్ చేసేయచ్చు. ఇంకా తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి, అలాగే పన్నీర్ మసాలా పౌడర్ కొంచెంగా యాడ్ చేసుకున్నాను. చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే, ఇది ఎలాగో సాఫ్ట్ పన్నీర్ కదా, అది అలాగే కలిసిపోతుంది అండ్ ముక్కలకు కూడా బాగా మ్యారినేషన్ అంతా కూడా ఇక్కడే అవుతుంది అని చెప్పేసి. అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కుక్ చేసేసుకోవడమే అనమాట. కొంచెం బాగా చిక్కగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే, అవి వేసుకున్న మనం కాబూలీ శనగలు కానివ్వండి, ఆ పన్నీర్ ముక్కలు అన్నీ కూడా బాగా ఉడుకుతాయి. ఈలోపు అది కుక్ అయ్యే లోపల ఇక్కడ చపాతీలు అయితే రెడీ చేసుకుంటాను. చాపింగ్ బోర్డ్ అయితే క్రాక్స్ వచ్చింది కదా, విరిగిందనేసి నిన్నటి వీడియోలో చూపించాను. అది ఇంకా నేను పడేసాను. ఒకసారి క్రాక్ వచ్చింది అని అంటే దాని లోపల మనకి క్లీన్ అవ్వదు. దాని ద్వారా మనకి ఇలా చపాతీలు చేసుకున్న, వెజిటబుల్ కట్ చేసుకున్న, దాని లోపల ఉన్న ఫంగస్ కానివ్వండి, ఏదైనా ఫామ్ అయింది అనుకోండి, అది వచ్చేసి ఫుడ్లో కలిసిపోతుంది అనేసి పక్కన పెట్టేశాను. ఒక స్టీల్ ప్లేట్ ఉంది, దానిలోనే ఇంతకుముందు నేను టొమాటోస్ను, క్యాప్సికము కట్ చేశానా, ఇప్పుడు దాన్నే వెనక్కి తిప్పేసి, వాష్ చేసి వెనక్కి తిప్పేసి ఇక్కడ చపాతీలు చేస్తున్నాను. అటు తిప్పి వెజిటబుల్స్ కట్ చేయడము, ఇటు తిప్పి చపాతీలు చేయడము, రెండింటికి ఇదే పని అవుతుంది, ఇంకెందుకు చాపింగ్ బోర్డు కొనడం అని కూడా నాకు అనిపించింది. ఒక టిఫిన్ ప్లేట్స్ అయితే ఒక 5-6 ఉన్నాయి కదా, ఒక ప్లేట్ దీనికి పెట్టేసుకున్నాము అని చెప్పేసి. బట్ లాంగ్ రన్లో ఏమన్నా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందేమో చూడాలి. కొంచెం జరుగుతుంది, స్టీల్ ప్లేట్ కదా, కొద్దిగా జరుగుతూ ఉంది. 4 చపాతీలు చేస్తున్నా. ఇదిగోండి మా సాహితి ఏమో చిన్నది ఒకటి చేసుకొని వచ్చింది, ఇది కూడా చేయి నా కోసం, నేను చేశాను కదా అని చెప్పేసి. సో తన సాటిస్ఫాక్షన్ కోసం కూడా మధ్యలో అడ్డం వచ్చినప్పుడు చిన్న చిన్న వాటికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఫీల్ అవుతుందని. సరే ఇంకా చపాతీలు అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. సో తీసుకొచ్చేసి స్టఫ్ చేసుకుందాం అనేసి పెట్టేసుకున్నాను. అక్కడ పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అవుతూ ఉంది, ఇంకొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఇదిగోండి ఇప్పుడు వేడివేడిగా ఉన్న దాని మీదనే పెట్టేసుకొని మనం రోల్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇది ఈ స్టఫ్ అంతా కూడా పెట్టేసుకుంటున్నాము. ఇది శాండ్విచ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ స్టఫ్ని. సో మనము ఇంట్లో హోమ్ మేడే చేసుకోవాలి కాబట్టి మనము చపాతీలోకి ఇట్లా పెట్టుకుంటున్నాము. ఫుల్ క్రీమ్ కానివ్వండి, ఇంకా బటర్ ఇవన్నీ ఉంటాయి కదా, చీజ్ క్రీము, అవి యాడ్ చేసుకుంటే సేమ్ మనం బయట శాండ్విచ్ ఏమైనా తీసుకుంటాం కదా విత్ చీజ్, అదే ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ టైం మనం చపాతీలో చీజ్ కూడా పెట్టేసుకొని స్టఫ్ చేసుకుందాము. కానీ అది మళ్ళీ ఫ్యాట్స్లోకి వెళ్ళిపోతుంది కదా అనేసి నాకు భయంతో నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే షుగర్ ఫ్రీ డైట్
అనేసి అంటున్నాను కదా, ఇక ఆ కాంబినేషన్ కోసం ఇంకా అవన్నీ పెట్టుకోలేదు. ఇదిగోండి మీల్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. 3 బాదం పప్పులు, అలాగే 2 స్టఫ్డ్ చపాతీలు. వీటిలో ఒకటి మా సాహితికి ఇస్తాను. ఈ స్టఫ్డ్ చపాతీలోకి వచ్చేసి స్టఫ్ ఏముంది, క్యారెట్ ఉంది, గ్రీన్ పీస్ ఉంది, అలాగే మనకి స్పైసెస్ ఉన్నాయి, పన్నీర్ ఉంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ అండ్ స్పైసెస్ అన్నీ ఉన్నాయి. అలాగే మల్టీగ్రెయిన్ చపాతీలు, అలాగే బాస్మతి రైస్ చేశాను. ఇంకా స్మోకీగా ఉంది, పొగొస్తూ ఉందన్నమాట. ఇంకా దాంతో పాటుగా ఈ కర్రీలో టొమాటోస్ ఉన్నాయి, క్యాప్సికమ్ ఉంది, పన్నీర్ ఉంది, కాబూలీ శనగలు ఉన్నాయి, అలాగే స్పైసెస్, ఇంకా కప్ ఆఫ్ కర్డ్ రైస్. ఇదిగోండి ఫుల్ మీల్స్ అయితే ప్రిపేర్డ్గా ఉంది. ఇది ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్తో. సో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. డియర్ వెజిటేరియన్స్ అందరూ కూడా వారంలో ఒకసారి అన్నా కానీ ఇట్లా ఫుల్ ప్రోటీన్ రిచ్ మీల్ ప్లేట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. హెల్దీగా ఉండండి. మరో మంచి వీడియోతో, మరో మంచి హెల్దీ రెసిపీతో కలుద్దాము.